ఇప్పుడు కాలక్రమేణా ఏం జరుగుతదంటే, కద్రువ, వినతులు ఒకరోజు సాయంకాలంలో అలా ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళిద్దరికీ ఒక గుర్రం కనిపిస్తదనమాట. గుర్రం కనిపించినప్పుడు కద్రువ ఏమడుగుతదంటే, వినతి ఆ గుర్రం కనిపిస్తుంది కదా! ఆ గుర్రము ఏ రంగులో ఉందని చెప్పేసి ఒక క్వెషన్ అడుగుతుందనమాట. వినతి ఏం చెప్తదంటే, ఆ గుర్రము తెల్ల రంగులో ఉందని చెప్పేసి చెప్తది. కానీ కద్రువ ఏమంటదంటే, అది గుర్రమైతే తెల్ల రంగులోనే ఉంది. కానీ దాని తోక మాత్రం నల్ల రంగులో ఉందని చెప్పేసి చెప్తదనమాట. అప్పుడు వినతి ఏం చేస్తదంటే, లేదు అది తెల్ల రంగులోనే ఉంది. ఒకవేళ దాని తోక గన నల్ల రంగులో ఉంటే, నేను నీకు దాసిగా పని చేస్తానని చెప్పేసి ఒక శపథం చేస్తది. ఒకవేళ ఆ తోక గన తెల్ల రంగులోనే ఉంటే, నీవు నాకు దాసిగా పని చేయి అని చెప్పేసి శపథం చేసుకుంటారనమాట. అలా శపథం చేసుకొని వాళ్ళక్కడి నుండి ఇంటికెళ్ళిపోతారు. కద్రువ అది తట్టుకోలేక వాళ్ళ కుమారుడిని పిలిచి, ఆమె ఎలాగైనా సరే ఇందులో విజయాన్ని పొందాలని చెప్పేసి వాళ్ళ కుమారులను పిలిచి, అంటే ఆ నాగులుంటారు కదా! వాళ్ళందరిని పిలిచి, మీరు రేపు ఉదయం కల్లా అక్కడ ఒక గుర్రం ఉంది. ఆ గుర్రం తోకకు మీరందరూ గూడా తగులుకొని, దాని తోక నల్లగా కనిపించేలాగా మీరు చెయ్యాలి అని జెప్పేసి చెప్తది. ఒకవేళ ఎవరైతే నా మాట జవదాడుతారో, వారు జనమేజయుడు చేస్తున్న హోమాగ్నిలో పడి చచ్చిపోవురు గాక అని జెప్పేసి శపిస్తదనమాట. కానీ వీళ్ళందరూ ఏం జేస్తారంటే, తల్లి ఆజ్ఞ ప్రకారంగానే అక్కడికెళ్ళి దాని తోక పట్టుకొని నల్లగా కనిపించడానికి ఒప్పుకుంటారనమాట. అలానే మరుసటి రోజు ఏం జరుగుతదంటే, కద్రువ, వినతులు మళ్ళీ బయటకెళ్తారనమాట. అలా ఆకాశంలో వెళ్తుండగా మళ్ళీ అక్కడ ఒక చెరువు దగ్గర, నీటి కొలను దగ్గర ఆ గుర్రం అనేది అక్కడే ఉంటుందనమాట. ఈరోజు చూద్దామని జెప్పేసి ఆ రంగు ఏ కలర్‌లో ఉందని జెప్పేసి చూద్దామనికి వెళ్తారనమాట తోకొచ్చేసి. అనుకున్నట్లుగానే ఈ 1000 మంది నాగులు ఏం జేస్తారంటే, ఆ తోకను పట్టుకొని నల్లగా కనిపించడానికి ట్రై జేస్తారనమాట. చూసినప్పుడు ఏమవుతుందంటే, తోక మాత్రం నల్లగానే ఉంటుంది. దాంతో ఏమవుతది, వినతి ఇంకా కద్రువకి దాసిగా పనిచేయడం ప్రారంభిస్తదనమాట.